వీరు కూడా నేనున్నాను అంటూ ఈరోజు ఇంత పెద్ద మొత్తం ప్రకటించి 50 లక్షలు అంటే ఎంత అమౌంటో మీరే ఆలోచించాలి. ఇంత పెద్ద అమౌంట్ ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వెల్మ సంక్షేమ మండలి తరఫున నా తరఫున వారికి పాదాభివందనం. ఇకపోతే ఇంత పెద్ద కార్యక్రమంలో ఇంకా కొద్దిమంది వారి తాహతుకు తగ్గట్టు కొన్ని ఒక రూమ్కి అయ్యే ఖర్చులు, కొందరు 2 రూమ్లు అయ్యే ఖర్చులు కూడా ప్రకటించారు. వారికి ఈ సందర్భంగా వారి పేర్లు ఒకసారి చదివి వినిపిస్తాను. ఎందుకంటే అడగంగానే 30 లక్షల రూపాయలు ఇచ్చారు. కాకపోతే 1 కోటి రూపాయలు రామరావు గారు అడిగితే అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు, నేను చేయలేకపోతున్నాను. అది కూడా లక్ష్మణ్ కుమార్ గారు పోస్తున్నాయి. ఇది వాస్తవానికి వారి కృతజ్ఞతలు. ఇకపోతే నాది ఒక్కటే కోరిక, అప్పుడు రత్నాకరరావు గారు మనకి ఇక్కడ రత్నాయక డెవలప్మెంట్లో ముఖ్యమైన మనిషి వారు కూడా. వారి శిలాఫలకాన్ని మనం పెట్టి విగ్రహాన్ని పెట్టాం కాబట్టి నేను కోరే కోరిక అయితే ఇప్పుడున్న కార్యవర్గాన్ని కానీ మీ అందరినీ కానీ కోరిక ఏంటంటే, ఇప్పుడు ఆ ప్రాంగణంలో రాఘవేంద్రరావు గారి వారి సత్యమని కూడా విగ్రహాలు పెడితే బాగుంటుందని నా సొంత కోరిక. అవచ్చు కాకపోవచ్చు. కాబట్టి ఇంత పెద్ద అమౌంట్ మనకి ఇచ్చి ప్రోత్సహించినటువంటి మన కుల బాంధవులందరి లాభం. ఇప్పుడు పురుషోత్తమరావు గారు చెప్పినట్టు ఇంతకుముందు అసైన్డ్ ల్యాండ్ అని మనకి ఇవ్వడం జరిగింది. అసైన్డ్ ఏంటంటే అప్పటి నాయకులు చెప్పిండ్రు కాబట్టి తహసీల్దార్ గారు ఇచ్చారు. అసైన్డ్ లైన్స్ తహసీల్దార్ గారు ఇవ్వకూడదు, జాయింట్ కలెక్టరే ఇవ్వాలి. సో ఆ విధంగా జరిగింది. దాంతో 2-3 ఇయర్స్ జరిగింది డేట్లో. అప్పుడు దాన్ని పెద్దలు రాఘవేంద్రరావు గారు, నేను ఎన్నోసార్లు జగ్గానికి వచ్చినప్పుడు నాతో వచ్చేవారు. పెద్దలు మీనరావు గారి ఇంట్లో దిగేవారు, తర్వాత సంస్థకు వచ్చేవారు. సో టుడే I congratulate Sanjay Kumar for being elected second time. రెండోసారి గెలుపు, పెద్ద గెలుపు. గండ్ర మోహన్ రావు గారు నా చిన్నప్పటి మిత్రుడు. సంతోషం ఏంటంటే వారిద్దరు కొడుకులు మేడం గీతాతో అందరి ఫ్యామిలీతోని వారు జగ్గాలి ఐ థింక్ మొదటిసారి రావడం. I welcome the family members to Jagdal. Coming to the main point, Mohan Rao garu, he was a Telangana udyamlo participate chesindu. He was elected first president of Telangana High Court Bar Association. దాని తర్వాత రీసెంట్ ఎలక్షన్స్లో నాతో వారు బార్ కౌన్సిల్ మెంబర్ కూడా వారు గెలిచారు. ఆ బార్ కౌన్సిల్కి నేను సుమారు 5 సార్లు గెలిచాను కంటిన్యూస్గా. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద సీనియర్ మెంబర్ నేను బార్ కౌన్సిల్లో. మోహన్ రావు గారు ముందుకు వచ్చి 50,000 ఇచ్చుడు చాలా 50 లక్షలు, సారీ వెరీ వెరీ సారీ. చాలా ముగ్గురు పిల్లలే చేసినాం. 5-6 సంవత్సరాలు చేసినాక నేను హైదరాబాద్ పోయినా కానీ ఆ పెళ్ళిళ్ళప్పుడు కంపల్సరీ ఇక్కడికి వచ్చేదాన్ని. ఎందుకంటే ఎట్టికి పెళ్ళిళ్ళు చేస్తుండ్రు, భోజనాలు సరిగ్గా పెడతలేరు అంటారని తెల్లవార్లు అక్కడ ఉంటే వంటలు చేసేదాన్ని. అట్లా కష్టపడితే ఇప్పుడు ఈ రాజేశ్వరరావు చాలా మంది ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నవారు అందరూ కష్టపడ్డారు. అప్పుడు ఇన్ని లక్షలు ఇయ్యలేదు కూడా. మూటపల్లిలో ఫస్ట్ ఇచ్చారు 1 లక్ష రూపాయలు ఇక్కడ ప్లాట్. ఫస్ట్ మనము ఇక్కడ క్యాంపులో రామాలయంలో చేసినాం 3 పెళ్ళిళ్ళు. అప్పటి నుంచి 5-6 సంవత్సరాలు చేసినాక బంద్ చేసిండ్రు. ఎవరు సరిగ్గా వస్తారా రారా టైంకు ఇంటిగా పెళ్ళిళ్ళు చేసుడని వస్తారు, రారని రాలేదు. అప్పుడు ఆ సామూహిక విభాగాలతోటే మనకు వెల్మ శిక్షణకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు చాలా కష్టపడ్డాం.
నా దగ్గర కూడా డబ్బులు లేకుంటే నేను 100 రూపాయల కొత్తిమీరాకు తెచ్చి అన్ని కూరల్లో వేసేదాన్ని. జాడి నిండా పచ్చడి పట్టుకొచ్చి కొలకు పెట్టేదాన్ని. నా దగ్గర ఉన్న శక్తి. మంచిది. మీ అందరికీ నమస్కారం. కూడా జరిగింది. అప్పటి నుంచి ఆ కార్యక్రమం చేసి పెండింగ్లో ఉంది. మేము ఎట్లయినా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి, మా శక్తి వంచన మేరకు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన విధానంతో గతంలో రాఘవేంద్రరావు గారు నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు కూడా నాకు వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారితో నేను చాలా అన్యోన్యంగా వారి యొక్క సూచనలు అన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్ళేవాడిని. వారు అప్పుడు కూడా ఇక్కడ వెనుక సైడ్లో ఒకటి ఏసీ హాల్ కట్టుండి ఒక 15 లక్షలు ఇస్తామని అని అంటే మేమే వారికి చెప్పినాం, దీనికి కాదు ఒళ్ళేజంకి ఇక్కడ కడితే ఏమైందంటే పార్కింగ్ ఇబ్బంది అవుతుంది అనే మాట ఆ రోజు వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీరిని మోహన్ రావు గారిని కూడా డాక్టర్ సంజయ్ కుమార్ గారి ద్వారా మరియు ఇతర పెద్దలు మాకు గౌరవ సభ్యులు వారికి దగ్గరి బంధువుల ద్వారా వారికి కలవడం జరిగింది. జరగానే వారు ఒకే మాటగా నేను 50 లక్షల రూపాయలు దానికి ఇవ్వడం జరుగుతుంది, దానికి మా అమ్మగారు మా నాన్నగారి పేర్లైనటువంటి గండ్ల రాజేంద్రరావు రాధమ్మ గారి పేర్లు పెట్టాలని చెప్పడం ద్వారా మేము పెడతామని మా యొక్క కమిటీలో తీర్మానం చేసి ఆ తీర్మాన లెటర్ను వారికి ఇవ్వడం జరిగింది. ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూనే ఈ మధ్యలో భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఒక 2 నెలల క్రితం భూమి పూజ చేసి అక్కడ కార్యక్రమాన్ని మొదలు పెడితే దాతలందరూ ముందుకు వస్తారు అనే నమ్మకం మీద, అందరు దాతలు మనకు సహాయం చేస్తారనే నమ్మకం మీద ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇస్తామని చెప్పిన కానీ పూర్తి వారి మాట తీసుకోలేనందువలన వారి పేరు ప్రకటించలేకపోయారు. దాదాపు 10-15 మంది 5 లక్షల రూపాయలు ఇస్తా అనే మాట మాకు ఓవరాల్గా చెప్పడం జరిగింది. వారందరి యొక్క సహకారం తీసుకొని ఇంకా మీలో అందరి సహకారం తీసుకొని ఇంకా చాలా మందిని మేము కలసాల్సిన అవసరం ఉంది. ఇంకా వాళ్ళందరినీ కలుస్తూనే ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తారనే మాట మీకు మనం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క ల్యాండ్ రావడానికి డాక్టర్ ఎన్ సంజయ్ కుమార్ గారు వారి యొక్క కృషి మరియు పెద్దలందరి కృషి కూడా జరిగింది కాబట్టి వారందరి కృషి ద్వారానే ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అన్ని రకాల సహకారాలు మీ అందరి వల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా 50 మంది ఉమెన్స్ ఇన్స్పైరింగ్ లోపల కూడా వీరు సావిత్రమ్మ గారు ఒక బుక్లో ప్రింట్ చేస్తే ఇండియాలో 50 మంది ఇన్స్పైరింగ్ ప్లేసెస్లో వీరు ఉన్నారు. వారి యొక్క బుక్ ప్రింట్ చేసినా కూడా వారికి ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమం అంటే మాకు కూడా ఇన్స్పైర్ చేసినట్టే ఈ యొక్క కార్యక్రమంగా భావిస్తూ వారు ఇన్స్పైర్ చేసేటువంటి శక్తి ఉన్నటువంటి ఒక మహిళ మాలో ఉన్నది, మా మధ్యలో ఉన్నదనే ఒక గాఢంగా నమ్ముతూ వారి యొక్క ఇన్స్పిరేషన్తో కూడా వారు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా వేదిక ద్వారా మనవి చేసుకుంటూ ఇదే విధంగా ఈ వేదిక మీద ఉన్న వారిని కానీ వేదిక కింద ఉన్నటువంటి వారిని కానీ అందరినీ పేరు పేరున మీ యొక్క ఆర్థిక సహాయాన్ని మనస్ఫూర్తి సహకారాన్ని అందించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. తప్పకుండా మనం చేద్దామంటే నేను చెప్పాను, బాబుకు ఓల్డేజ్ హోమ్ అంటే చాలా ప్రేమ ఉంటాయి. ప్రతిసారి ఓల్డేజ్ హోమ్కు ల్యాండ్ ఎప్పుడు వస్తుంది రత్నాకర్ గారు వెంబడి కవితలతోని సంతోష్ కుమార్ గారితో ఎప్పుడు మాట్లాడేది. ఎందుకు ఇంకెన్ని రోజులు అవుతుంది, 2 మనకి కింద మాత్రం చేయలేరా, ఎందుకున్నారు వీళ్ళు? ఓల్డేజ్ హోమ్ అంటే వృద్ధాప్యం అని అందరికి వచ్చింది, కట్టాలని చాలా దానికోసం తప్పపడేవారు. వెనుమ అసోసియేషన్ పెట్టే ముందు కూడా ఇక్కడ చాలాసార్లు మీటింగ్ మా ఇంట్లో జరిగేది. రాజేశ్వరరావు గారు వచ్చేది, మజేంద్రరావు గారు వచ్చేది, మీరావు గారు వచ్చేది, రత్నాకరరావు గారు వచ్చేది. మా ఇంట్లోనే మాలకాడ ఉండి అక్కడ నుంచి అంకరాపం జరిగింది. ఎప్పుడు ఎలక్షన్ అయినా కూడా బాబు ఎలక్షన్ ఉంది పోవాలి, మీరు ఏం చేస్తున్నట్టు లేదు, విధానవాసం ఉండాలి, ఎలక్షన్ మన దాంట్లో ఎందుకు కొట్లాట, మన దాంట్లో ఎందుకు ఎలక్షన్ ఎప్పుడు దానికి తప్పపడుతున్నారు. కాబట్టి ఇవి ఈరోజు నేను 50 లక్షలు ఇచ్చే పొజిషన్ ఉన్నా అంటే బికాస్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్. ఆయన ఈ ప్రభుత్వం మిస్టర్ గారి పిల్లలకి ఎప్పుడు వాళ్ళు అన్నారు, వాట్ యూ వాంట్ టు డూ ఇట్, అదే కోసం మనం చేయాల్సింది. సో వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ నథింగ్. I thank the Vigneshwar Sanjay Alkasar to accept my proposal, and I wish them all the best, and it should serve the purpose. Old age should serve the purpose. అందరికీ వృద్ధాప్యం కులం మతం లేకుండా ఎవరికైనా కూడా అది ముందు పనికి రావాలి, తప్పకుండా చేస్తారని మా సహాయకాలం మరి ఎప్పుడు ఉంటుంది. మీ అందరికి వచ్చిన ఈ మీటింగ్కు ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా ఒకవైపు చాలా సంతోషం, రెండవది ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో దీని వ్యవస్థాపకులు
పెద్దలు నిరంతరం ఈ ఓల్డేజ్ హోమ్ కావాలని చెప్పి చాలా కోరుకుండ్రి. రాఘవేంద్రరావు గారు అప్పుడు కరోనాతోటి చనిపోవడం అంకల్ చాలా దురదృష్టకరం, అది బాధాకరం. మరి అటువంటి బాధ మనసులో ఉన్నా కానీ తండ్రి గారి ఆశయం నెరవేరాలని చెప్పే ఆలోచనతోటి ఒక మిత్రుడిగా నేను, ఎందుకంటే పెద్దలు రాఘవేంద్రరావు గారు ఆ అంకుల్ నేను ఎమ్మెల్యే కావాలని బాగా కోరుకుంటున్నాను. 2014లో అనుకోకుండా నేను రాజకీయాలు వచ్చినప్పుడు కొంత మన దాంట్లో కూడా సమస్యలు ఉంటే కొందరు పిలిచి మాట్లాడడం, ఆ స్థాయిలో నీరవ్ తాత పిల్లలు వారు పెద్దలు అండారావు తాత వాళ్ళు కూడా నీరవ్ తాత వీళ్ళందరూ కూడా కొంత పెడతపించి వాళ్ళని వీళ్ళని ఒప్పించి చేయడం జరిగింది. దొడ్లతో ఓడిపోయినా కానీ మళ్ళీ ప్రోత్సహించడం, ముఖ్యంగా కాలక్రమైన తర్వాత స్వాతంత్ర సమర యోధులు రాఘవేంద్ర అంకుల్ 15 ఆగస్టుకు 26 జనవరికి అడిగితే బాగా మంచి అనిపిస్తుంది. అలా పెద్ద కార్యక్రమం జగిత్యాల జిల్లా అవడం, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జగిత్యాల జిల్లా చేయడంతో ఇక్కడ మనం వాళ్ళను జగిత్యాల గడ్డ మీద ఎన్నోసార్లు సన్మానం చేసుకున్నాం కలెక్టరేట్లో వేలాది మంది ముందు. మరి ఆ తర్వాత కరోనా, వృద్ధాప్యం వారు ప్రబోధించారు. మరి అటువంటి సందర్భంలో తల్లిదండ్రి ఇద్దరు పోయిన బాధ ఉన్నా కానీ మనం అందరం కోరగానే, నాతో పాటు అధ్యక్షులు, కార్యదర్శి, కార్యవర్గ కోరగానే పెద్ద మొత్తం 50 లక్షల రూపాయలు వైట్ మనీ చెక్ ఇచ్చినందుకు మిత్రులు ప్రముఖ న్యాయవాది మోహన్రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు నరేంద్ర చెప్పినట్టు ఆ సందర్భంలో కూడా సోదరు గీత దగ్గరికి పోయి కొంత తీసుకున్నట్టు ఇంట్లో మీరు కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అట్లనే సందర్భంలో మనం గెలిచిన తర్వాత కూడా కలిసినాం వెంకటరామరావు అంకుల్, మేమంతా కలిసి. కానీ మీకు అందరు తెలియని ఒక విషయం, ఇవాళ ఈ ప్రాజెక్టు విషయం ముఖ్యంగా రాంపూర్ పంప్ హౌస్ అక్కడ ఏర్పాటు సందర్భంలో చాలాసార్లు వారు మరి చాలా నీటి ఎద్దడి అంతర్గా అనుకుంటుండే. ఇవాళ దాదాపు 1300 ఓట్ల మెజారిటీ వచ్చింది. నాకు వచ్చిన 70,000 ఓట్లు, తగిన 2,000 ఓట్లు అంతర్గామని వచ్చింది. నీళ్ళు ఉండేటి కావు. వారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్గా అడ్వైజర్ ఉన్నప్పుడు వారు రిక్వెస్ట్ చేస్తే ఒక కెనాల్ నాకు మంజూరు చేయించి ఇచ్చారు. అండర్ గ్రౌండ్ ఎక్కడ కూడా ఫ్లడ్ ఫ్లో నుంచి రాలేదు, స్పెషల్గా నాకు మంజూరు చేయించి ఇచ్చారు. దాంతో చెరువు నిండి నాకెక్కువ భూములు లేవు కానీ మా ఊళ్ళో దాదాపు ఒక 2,000 ఎకరాలు, ముఖ్యంగా ఒడ్ర కులస్తులకైతే తాగడానికి కూడా నీళ్ళు ఉండేవి కావు. చాలా దయనీయ పరిస్థితి ఉండేది. సో 3-4 ఊర్లకి ఇవాళ భూగర్భ జలాలు పెరిగినాయి. వారికి కూడా అందరి సమక్షంలో మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోహన్ గారు, మామ వెంకటరామరావు గారు, ప్రముఖ ఇంజనీర్. ఎందుకంటే మనకు మన వాళ్ళు ఏమైనా గొప్ప పనులు చేస్తే గుర్తించాలి. మరి ఈ సందర్భంలో ఒక శాసనసభ్యునిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎట్లయితే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ బాగుండాలని ప్రతాపించారు పెద్దలు వెంకటరామరావు గారు, ఆ రకంగా చేయడంతో ఇంత పెద్ద. మరి ఈనాడు మనం సంఖ్యాపరంగా బయట కొంత తక్కువనా కానీ 13 మందిని గెలిచి వచ్చారు. మరి జగిత్యాల ప్రాంతం చూస్తే ఈ సందర్భంలో మరీ ముఖ్యంగా మీ అందరు పెద్దలు ఉన్నారు కాబట్టి తెలియజేస్తున్నా, జగిత్యాలలో మనం కొన్ని వార్డులు ఉంటాం, కొన్ని ఏరియాలు ఉంటాం. జగిత్యాల పట్టణ జనాభా 1,20,000 దాటిపోయింది, 88,000 ఓట్లు. 5 కిలోమీటర్ల రేంజ్లో ఇంకో 15,000-16,000 ఓట్లు ఉంటాయి. అంటే అబోవ్ 1 lakh ఓట్స్. 86 బూతులు పట్టణంలో ఉంటాయి, చుట్టుపక్కల 15-16 బూతులు. రఫ్గా 100 వేసుకుందాం. నిజంగా చెప్తా ఉన్నా, 100 బూతులలో 100 బూతుల్లో మన ప్రధాన ప్రత్యర్థి కంటే నాకు ఏ ఓట్లు ఎక్కువ వచ్చినాయని చెప్పిస్తాను. అంటే మనం ఆలోచన చేసుకోవాలి. జగిత్యాల పట్టణంలో 100 బూతులలో ఎన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఎన్ని మతాల వాళ్ళు ఉంటారు, ఎన్ని రకాల వారు. అంటే ప్రతి బూత్లో కూడా మన ప్రధాన ప్రత్యర్థి కంటే నాకే మెజార్టీ ఎక్కువ వచ్చేసి. అదే ఈ రకంగా మనం ప్రజల మధ్యలో మంచిగా ఉంటే తప్పకుండా అన్ని వర్గాల వారు మనల్ని కూడా గౌరవిస్తారని చెప్పడానికి నేను ఉదాహరణ, నేను ఎలక్షన్ తర్వాత దాన్ని స్టడీ చేసి మరి చెప్తా ఉన్నాను. ఏదో కొన్ని బూతులలో ఇంకో పార్టీకి కొద్దిగా ఎక్కువ వచ్చినాయి కానీ ప్రధాన ప్రత్యర్థి కంటే మాత్రం అన్ని బూతులు ఎక్కువ వచ్చాయి. ఇంకా మీకు తెలుసు మన ప్రధాన ప్రత్యర్థి ఎంత, రాజకీయ ప్రత్యర్థి ఎంత సీనియరో, ఎంత ఉద్దండు. కాబట్టి ఈ సందర్భంలో మనం మంచిగా అందరినీ కూడా గౌరవించుకోవాలి. మరి ఇంకా రెండో విషయం, మన ముఖ్యమంత్రి గారు ఆత్మగౌరవ భవనాలకు స్థలం చాలా చోట్ల చాలా కులాలకు ఇచ్చారు, అన్ని వర్గాలకు ఇచ్చారు. మనది కూడా అప్పుడు వచ్చింది కొంచెం ఏదో టెక్నికల్ ప్రాబ్లంతో. అయితే మీ అందరి సహకారంతో, హైదరాబాద్లో మన వాళ్ళ సహకారంతో దాన్ని మనం తీసుకొచ్చినాం. నాకు ఒక అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఈ భవనాన్ని నిర్మించుకోబోతున్నాం. దాని గురించి చాలా సంతోషం మాట. ఎందుకంటే ఇంతకుముందు అమ్మ చెప్పినట్టు
మొదట్లో జాబ్ ఉన్నప్పుడు అప్పుడు సుధాకర్ రావు గారు అందరూ చూడ 5,000 2,000 వేస్తే ఎగ్జామ్లో కాదు లక్షలు. ఇప్పుడు ఆ టైంలో ₹1,00,000 పెద్ద విషయం. పురుషోత్తరావు దాదా ఇచ్చిన పేరు కూడా ఇవాళ ఉన్నది అక్కడ. అట్లనే మళ్ళీ ఇది ఒక దాదాపు 2 కోట్ల పైన 2.5 కోట్ల ప్లాన్ చేశాం. మరి ఇంత మొత్తంలో చేసినప్పుడు 5 లక్షలు 2 లక్షలు ఎక్కడో ఇచ్చుకుంటూ పోతే అది ఎటు బాగు కాదు. సో మొత్తంగా ఒక మంచి షేప్ వచ్చే విధంగా 50 లక్షలు ఇచ్చినందుకు మిత్రుడు మోహన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా వారి ఉదారత్వం, ఎందుకంటే పెద్దలకు కూడా ఆత్మకు శాంతి కలుగుతుంది. ఎంతోమందికి పిల్లలు ఉంటారు, ప్రయోజకులు అవుతారు. ఆ ప్రయోజకులైన పిల్లలు తల్లిదండ్రులను స్మరించుకుంటూ ఈ రకంగా చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి నిరంతరం అంతకుముందు కూడా అనుకుంటుంటే అప్పుడు నేను రాజకీయాలకు కొద్దిగా రాకముందు కానీ వచ్చినాక మా రాఘవేంద్రరావు అంకుల్ ఊళ్ళో ఉంటుండే వాళ్ళకేదో వీళ్ళకేదో పెళ్లిళ్ళకు కూడా కొంతమందికి సహాయం చేసే విషయం నాకు తెలుసు. మరి ఖచ్చితంగా మరి ఆ రకంగా చేయగలుగుతున్నాడంటే రేపటి నాడు వారసుడైన కొడుకు తప్పకుండా నాన్న నేను ఏదైనా చేసుకో అని చెప్పి ఒక మాట అన్నప్పుడే చేయగలుగుతాను. అంటే అలాంటి ఉదార స్వభావం రాఘవేంద్రరావు అంకుల్కి ఎంతుందో మిత్రులు మోహన్ గారు కూడా అట్లా ఉండబట్టి రాఘవేంద్రరావు అంకుల్ కూడా గ్రామంలో కానీ జగిత్యాల పట్టణంలో కూడా ఎంతోమంది వారంటే చాలా చాలా గౌరవం, మీద బడుగు మధ్యతరగతి వాళ్ళు అయ్యా అని దొరా పిలిచేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే అంతటి ప్రేమను రాఘవేంద్రరావు అంకుల్ చొరవన్నారు. నేను ఇక డాక్టర్ ఉన్నప్పుడైతే చాలా మందిని పంపించారు. కళ్ళే కాదు ఇంకా వేరే ఏదైనా బీమారు ఉంటే కూడా వారికి ఉన్న సతాతోటి సంజయ్ కొద్దిగా వీళ్ళకి చూపించు వాళ్ళకి చూపించి అని చెప్పి పంపుతుంటారు. అట్లా ఒక మంచిగా ఊరు ఉన్నప్పుడు కూడా అందరితోటి మంచి పేరుతుంటున్నారు. వృద్ధాప్యం ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. దురదృష్టం వారు ఎవరైనా కానీ అంతిమంగా ఒక తప్పదు. సో ఆ రకంగా బాగా బాధ అనిపించింది. ప్రజల్లో ఉన్న వ్యక్తి ప్రజలందరం దగ్గరికి పోలేకపోయినా, ఓకే మాలాంటి వాళ్ళం దగ్గర వాళ్ళం పోయినాం అక్కడికి అంత్యక్రియలకు, కానీ అందరూ రాలేకపోయారు. లేకపోతే ఇంకా చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా నివాళులు అర్పించేవారు. అయినా కానీ గ్రామస్తులు చాలామంది వచ్చేది. మరి ఈనాడు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ తర్వాత ఒక మీటింగ్ పెట్టుకొని దానికి ఒక కమిటీ వేసుకుంటే బాగుంటుంది. నేను ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా అట్లనే ల్యాండ్ అవన్నీ సాధించిన తర్వాత బిల్డింగ్ కట్టేటప్పుడు బిల్డింగ్ కమిటీ వేరే చేసాం. ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఐఎంఏ, బట్ స్టిల్ బిల్డింగ్ కమిటీకి ఒక డేసెస్ చేసాం. అట్లా చేసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా నేను ఒక చిన్న సలహా ఇస్తూ, ఎందుకంటే ఈ తర్వాత మళ్ళీ ఇట్లా ప్లాన్ అంటే మంచిగా కూడా అట్లా ప్లాన్ అంటే బాగుండు అనే విధంగా ఆల్రెడీ వాళ్ళు కొంత సంప్రదించారని కూడా చెప్పింది. ఇదివరకే భానుప్రసాద్ రావు కానీ వారిని సంప్రదించిందని తెలిసింది. మొత్తానికి దాని బాధ్యులు మీ నిర్ణయం తీసుకోవాలి. ఒక మాటగా చెప్తున్నా ఒక సభ్యునిగా అట్లా చేస్తే బాగుంటుంది. మరి ఈనాడు మరొకసారి ఇక రాబో సందర్భంలో కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు వెలుమకుల బాంధవులందరికీ ఇక్కడ ఉన్న వారందరికీ కూడా క్యాలెండర్